బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బాపూజీ చెప్పేటువంటి బేహద్ పిల్లలకి చాలా ఉపయోగపడేటువంటి జ్ఞానం, పరం ప్రకృతి, పరం పురుషులు, లైట్ మైట్ యొక్క క్రియేషన్ గురించి చెప్పినటువంటి విషయంను మనం విచార సాగరం మతనం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఈ యొక్క వీడియోను మీరు జాగ్రత్తగా వినండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం సృష్టికర్త పరం పురుష్, పరం ప్రకృతి అని అంటారు. ఆత్మ లైట్ మైట్ కంబైన్డ్ స్వరూపంగా ఉన్న నిరాకారి పరమాత్మ నుండి ఈ సృష్టి ఉద్భవించింది అంటూ ఉంటాము. లైట్ని పరం పురుషని, మైట్ని పరం ప్రకృతి అంటారు. అంటే సృష్టికి మూల కారణం వీరు. దీని గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానంను తెలుసుకున్న వాళ్ళు అవుతారు. మనము ఈ సృష్టిలో ఉన్నాము అంటే మనము ఎందుకు వచ్చాము, మన సృష్టికర్త ఎవరు, ఏ విధంగా మనం సృష్టించబడ్డాం, ఈ యొక్క సృష్టి ఎలా జరిగింది అనేది తెలుసుకోవటం ప్రతి ఒక్క ఆత్మ యొక్క కర్తవ్యము. ఇదే జ్ఞానం యొక్క ఫండమెంటల్ కూడా, ఫౌండేషన్ కూడా ఇక్కడ నుండే పడుతూ ఉంటుంది. మూల ప్రకృతి, మూల పురుషుణ్ణి తెలుసుకోవటం అంటేనే సృష్టి కార్యక్రమంను తెలుసుకోవటం అన్నట్లు. ఇదే జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యము, ప్రథమ లక్ష్యం కూడా. దీన్ని తెలుసుకొని అంతఃకరణలో ధారణ చేయటంతో మీరు అనుభవాన్ని పొందుతూ ఉంటారు. దీని కొరకు బేహద్ విశ్వ పరివర్తన కూడా మనం చెయ్యాలి అంటే ఈ జ్ఞానం ఎంతో అవసరం. ఇక్కడ బేహద్కే బేహద్ పరం మూల పురుషుడు దాదాజీ, బేహద్కే బేహద్ పరం ప్రకృతి బేహద్ మా యొక్క సాకార స్వరూపంలో ఇద్దరు భూమి మీద ప్రత్యక్షంగా అవతరించే ఉన్నారు. సాకారంగా వీరిని కలుసుకున్న వారు చాలా గొప్ప భాగ్యశాలి, బేహద్కే బేహద్ స్పెషల్ ఆత్మలు అని బాపూజీ చాలాసార్లు చెప్పడం జరిగింది. అనంతమైనటువంటి ఆత్మలుగా వీళ్ళు ఎన్నుకోబడుతూ ఉంటారు. చాలా కొద్దిమందే ఉంటారు. వీరినే సత్యంగా జ్ఞానం యొక్క దృష్టితోటి చూసినట్లయితే బేహద్ బాపుని సాకారంగా కలుసుకున్న వాళ్ళు వీళ్ళు. ఈ కలుసుకుంటంలోనే చాలా ఆనందం, ఆశ్చర్యం అనేది కలుగుతూ ఉంటుంది. 800 కోట్ల మంది ఆత్మల్లో చాలా బహుకొద్ది మంది ఆత్మలు, గుప్పెడు మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళు బాహ్యంగా చాలా సాధారణంగా ఉంటారు. మా బాపూజీని కలుసుకోవటం అంటే ఆధ్యాత్మికంగా జ్ఞానంలో ఉండటం అనుకోవటమే కాదు, బేహద్కే బేహద్ పరం పురుషుణ్ణి, బేహద్కే బేహద్ పరం ప్రకృతి మరియు వారి యొక్క జ్ఞానంను వినటం అన్నమాట. ఇది ఆధ్యాత్మిక విజ్ఞానము మనం వింటున్నది. ఒకరితోటి ఒకరు ఇక్కడ లింకప్ అయి ఉన్నారు. ఈ యొక్క రిలేషన్ అనేది ఆత్మ పరమాత్మల యొక్క రిలేషను. బేహద్ పరం పురుష్, బేహద్కే బేహద్ పరం ప్రకృతి యొక్క సంబంధము అవినాశిగా సదా ఎప్పుడు ఉండేటువంటిది. శాస్త్రాల్లోనే ఆత్మ పురుషు మరి అపరివర్తనశీలమైనది, చైతన్యమైనది అని అంటూ ఉంటారు. ప్రకృతి జడము అని చెప్తూ ఉంటారు. మూల ప్రకృతి, మూల పురుషుడు ఆత్మ యొక్క బాధ్యమైనది, అవిభాజ్యమైనది అంటే ఎప్పటికీ విడిపోని వారు అని అంటారు. మూల ప్రకృతి పురుష్ మరి ఆత్మ ప్రకృతి, ఆత్మ యొక్క పురుష్ ప్రకృతి అన్నమాట. అయితే ఎప్పుడైతే పరం పురుషు యొక్క సంకల్పం, కోరిక అనేది పరం ప్రకృతియే తీరుస్తూ ఉంటుంది. చైతన్య పురుషు పరం ఆత్మ మూల ప్రకృతి యొక్క అభివ్యక్తం చేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి రుజువు అవుతూ ఉంటుంది. అంటే ఏ ఆత్మ పనైనా సరే సంకల్పం చేయటమే. ఆత్మ పురుషు సంకల్పం చేస్తూ ఉంటారు. ప్రకృతి ఆ యొక్క కార్యక్రమంను అభివ్యక్తం చేస్తూ ఉంటుంది. ప్రకృతిలో కూడా కంబైన్డ్గా అయ్యి ఆనందాన్ని, సుఖాన్ని అనుభవించాలనేటువంటి కోరిక ఉంటుంది.
ప్రకృతి లేకుండా ఏ పురుష ఆత్మ కూడా ఆనందము, సుఖము, కోరిక అనేది వాళ్ళకి లభించదు. ఈ ప్రకృతి ఏ సంకల్పము చేయదు. కాబట్టి అందుకే ప్రకృతి పురుషులు వేరువేరుగా ఉండరు అని మనకు శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. అందరికంటే కూడా గొప్ప ఆధ్యాత్మిక నియమం ఇదే. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం కూడా తప్పనిసరి. ప్రకృతి పరివర్తనాత్మకమైనది. ప్రకృతి అంటే మనం స్థూలంగా కంటికి కనిపించేటువంటి తత్వాలు, పంచతత్వాలు అంటూ ఉంటాం. సుఖము, ఆనందము, శాంతి కోసమే ఈ ప్రకృతి కూడా పరివర్తన అవుతూ ఉంటుంది. ప్రకృతి యొక్క స్థితి ఇచ్ఛారహితంగా ఉన్నటువంటిది ఊర్జాగా ఉంటూ ఉంటుంది. అయినా కూడా పరం పురుష్ ఎవరైతే సంకల్పం చేస్తూ ఉంటారో దాని అనుసారంగా ప్రకృతి తను మార్చుకుంటూ ఉంటుంది. ప్రకృతి నియమానుసారంగా మారుతూ ఉంటుంది. ప్రకృతి అంటేనే శక్తి స్వరూపం. పురుషుడు అంటే మరి శక్తి యొక్క అభిన్నమైనది ఏమీ కాదు. అసలు దీని రహస్యం తెలుసుకోలేని కారణం వల్లే అభిన్నమైనటువంటిదిగా భావిస్తూ ఉంటారు. ఇదే అజ్ఞానం. తెలుసుకోలేకపోవటం వల్ల ఆత్మ దుఃఖమునకు కారణం అవుతూ ఉంటుంది. బాపూజీ యొక్క ఒక యానిమేషన్ పిక్చర్ ఉన్నది, చూడండి. ప్రకృతి పురుషుల యొక్క వేరే ఎలా విడిపోయారు, ఎలా రచన చేశారు, అసలు దుఃఖానికి కారణం ఏంటో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రకృతి ఎలా మారింది, కష్టానికి కారణము అని అంటే కూడా మనము తెలుసుకోవాల్సింది ఇక్కడ ఆత్మ చైతన్యం యొక్క అంతర్విభాగం. ప్రతి సంకల్పం ప్రకృతి సిద్ధింప చేస్తుంది అంటే ఇచ్ఛ మాత్రం అవిద్య స్టేజీ ప్రకృతిది. కానీ పరం పురుషు ఆత్మ సంకల్పం చేస్తే అది సిద్ధింప చేస్తూ ఉండాల్సిందే. ఎవరైతే ప్రకృతికి మాలిక్గా అవుతారో వీరి ప్రతి సంకల్పము సిద్ధిస్తుంది. జ్ఞానంతో కూడా ప్రకృతి నా ఆత్మ చైతన్యం యొక్క అంతర్భాగమే తెలుసుకోవాలి. జ్ఞానం లేని కారణం వల్ల కోరికలకు ఆధీనమైపోతూ ఉంటారు. ఆత్మ తన అంతర్కరణను ప్రకృతిని తన లోపలికి ఇముడ్చుకున్నప్పుడే ప్రకృతిని కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉంటారు. అప్పుడే కోరికల నుండి కూడా విముక్తులు అవుతారు. ప్రకృతికి స్వామిగా ఎవరైతే అవుతారో వారి కార్యం కూడా రుజువవుతుంది. ఇక్కడ దాదాజీ బేహద్ పిల్లలకి ప్రకృతి జీత్గా, ప్రకృతికి మాలిక్గా కమ్మనే జ్ఞానం చెప్తూ ఉన్నారు. చైతన్య స్థితిలో ఆత్మ ఇచ్ఛ మాత్రం అవిద్యగా ఉండాలి అని చెప్తున్నారు. అంతఃకరణం సిద్ధింప చేసుకోవాలి. ప్రకృతి ప్రతి సెకండు మూల స్వరూపం యొక్క బుద్ధి ద్వారా ఎంచుకోబడుతుంది. దీనికోసం జ్ఞానం యొక్క అభ్యాసం కూడా రోజు చేస్తూ ఉండాలి. జ్ఞానం యొక్క రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఇది పిల్లల యొక్క లక్ష్యము. జ్ఞానాన్ని వినగా వీరికే లాభం ఉంటుంది. బుద్ధిని తన మూల స్వరూపంలోకి ఉంటూ ఉంటారు. ఒక్క సంకల్పంతో ఆత్మ పురుషోత్తములుగా అయిపోతూ ఉంటుంది. వీరి సంకల్పంతో విశ్వ పరివర్తన అవుతుంది. బేహద్ విద్య, బేహద్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఆల్మైటీ అథారిటీ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా పురుషార్థంలో ప్రకృతిని చూసి రియాక్ట్ కావద్దు, ప్రభావితం అయ్యి ప్రతిక్రియ చేయవద్దు అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మన యొక్క అంశం మాత్రమే ఈ ప్రకృతి. దీనికి కారణం మనమే ప్రకృతి పురుషులం అనుకున్నప్పుడు, ప్రకృతి నా ఆత్మ యొక్క అంశ అనుకున్నప్పుడు తను ఇచ్ఛారహితంగా అయ్యి ప్రకృతిని తనంతట తానే శాంతింప చేసుకుంటారు. దీనికోసం ధైర్యం కావాలి. జ్ఞానము అనేది బుద్ధిలో నిలుపుకుంటూ ఉండాలి. ప్రతి సెకండు మూల స్వరూపమును బుద్ధి ద్వారా ఎంచుకోవాలి. కాబట్టి బాపుని జ్ఞాపకం చేస్తూ అభ్యాసం చేయండి. బుద్ధిలో జ్ఞానం అనేది నిలుస్తుంది. మూల స్వరూపములోకి మీ బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు సాక్షి దృష్టితోటి ఈ ప్రపంచాన్ని చూడగలుగుతారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో
వస్తాయి. మీరు అప్పుడు అంత జ్ఞానమును వినవచ్చు. ఛానల్ని ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే కూడా మీకు బేహద్దు జ్ఞానం అందుబాటులో ఉంటుంది.